పూరా లోకల్ అనేకమైనటువంటి బ్యాంకులు కావచ్చు సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అప్పున్నది. బీఆర్ఎస్ పార్టీ అప్పు చేస్తే నేనేం తక్కువ తినేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పు చేస్తూ ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలను 10 లక్షల కోట్లలో నెట్టివేయడం జరిగింది. అప్పుల ఊపిలోకి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టివేయడం జరిగింది. కనుచూపు మేరలో తెలంగాణ ముందుకెళ్లే పరిస్థితి లేదు. కనుచూపు మేరలో తెలంగాణకు మంచి భవిష్యత్తు లేదు. వీళ్ళు మాట్లాడుతున్నంత మాత్రాన మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప అది రేవంత్ రెడ్డి గారిని అంతకుముందు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు రావాలంటే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు తప్ప మరో ప్రత్యామ్నాయం లేని విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం. గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా వెళ్ళాలి. ఈ రాష్ట్రాన్ని రక్షించేటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకెళ్లేటువంటి సత్తా నాయకత్వము నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఉంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీయో ఈ బీఆర్ఎస్ పార్టీ లేదనే విషయాన్ని మనం తేయాలి. అవినీతికి అంతు లేకుండా పోయి ఎవరికి దోచింది వాళ్ళు దోచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకోసం ఇన్ని పోరాటాలు చేసి సుమారు 1200 నుంచి 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బంధాల నుంచి తెలంగాణ తెస్తే కేసీఆర్ కుటుంబం దోచుకోవడానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకోవడానిక వాళ్ళ త్యాగాలనే విషయం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రజలు చెప్పాల్సినటువంటి అవసరం. బీఆర్ఎస్ పార్టీ ఒక ఆర్గనైజ్డ్ వేలో అవినీతి కేంద్రీకృతంగా ఉండేది. అవినీతి కరప్షన్ సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని డీసెంట్రలైజ్ చేసి అధికార కేంద్రీకృతంగా అవినీతి కేంద్రీకృతం అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి వికేంద్రీకృతమైంది. బీఆర్ఎస్ హయాంలో కేంద్రీకృతంగా ఉండేది. ఆ రోజు ఒకటే సెంటర్ ఉండేది. ఈరోజు ఎవరికి దుకాణం వాళ్ళది. దోచినట్టు దోచుకోవడమే, దొరికింది దోచినట్టు దోచుకోవడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంది.